సరే ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ దగ్గర దివి ఫార్మా ఏదైతే ఉందో, మనకి ఫార్మా అంటేనే వ్యర్థాలు వస్తాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఆ వ్యర్థాలని ఎలా చెయ్యాలి, అవి ఎంత దూరం నుంచి వెళ్ళి తీసుకెళ్ళాలి, మనుషులకి హానికరం కాకుండా, అంటే ఎయిర్ పొల్యూషన్ అవ్వకుండా, వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఎలాంటివి చేయాలనేది చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ప్రజలు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని డేస్ టైం ఇవ్వండి, మేము మాట్లాడటం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు వాళ్ళు మాట్లాడలేదు, రాలేదు, చూడలేదు, రెస్పాండ్ అవ్వలేదు. 100 days అయిపోయి 1 month కూడా కావస్తుంది. మరి ఏంటి ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది? మళ్ళీ ప్రజలు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేయాలా, లేకపోతే ఏంటంటారు? సో ఒక అంశం బయటకు వస్తేనే మనం అన్ని పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడుతున్నాం ప్రతిసారి, ఇంతే కదా. ఇప్పుడు కూడా దివీస్ అనేది ఒకటే నాట్ అంటే ప్రాబ్లం క్రియేటర్ కాడు, ఇతనేమి అక్కడ డ్యామేజ్ చేసే వ్యక్తి కూడా కాదు. నేను అంటే ఇతను ఒకరే కాదు అంటున్నా. ఎంతమంది ఉన్నారంటే యాక్చువల్గా మన దగ్గర ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ చూసుకో నువ్వు, అమెరికా, చైనా, జపాన్ ఇట్లాంటి దేశాల్లో అవ్వవు కాదు. వాళ్ళ దగ్గర ఏమవుతుందో చెప్తా చూడు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు తయారీ సంస్థలని మన ఇండియాలో పెడతారు. మనకి ఇక్కడ సెజ్ అని చెప్పేసి స్పెషల్ ఎకనామిక్ జోన్లో రండి అని పిలిస్తే వస్తారు వీళ్ళు. అవునా? ఫార్మాసిటీ సపరేట్ చేశారు కదా, నీకు సపరేట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అన్ని ఫిట్ చేసేవి అక్కడ చేస్తారు. ఫిట్టింగ్కి నీకేమవుతుంది? నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు కాబట్టి నీకు వ్యర్థాలు ఏమి ఉండవు ఫిట్టింగ్కి. జస్ట్ రా మెటీరియల్ తీసుకొచ్చి యు ఆర్ మేకింగ్ ఏ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఈ తయారీ సంస్థలు అక్కడ ఉంటాయి, వితౌట్ పొల్యూషన్, వితౌట్ నథింగ్, అన్నీ చాలా నీట్గా క్యూట్గా సెటప్ అయిపోయి ఉంటాయి. కాకపోతే వాటికి సంబంధించిన రా మెటీరియల్స్కి వీళ్ళు ఎంచుకునే మార్గం ఇండియా. మనమే పిలుస్తాం వాళ్ళని కూడా గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి పెట్టుబడులు పెట్టడానికి, రండి అంటే వస్తా మీ దగ్గర పెడుతున్న ప్లాంట్ చూడు, అబ్బా ఇరగ తీసే లెవెల్లో పెడతా. ఇప్పుడు ఇంకా దీని మీదకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, పెట్రోల్ ఇంకా డీజిల్ది కాకుండా ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్సే యూజ్ చేయాలని చెప్పేసి మొన్న నుంచి కూడా ఒకటి జీవో పాస్ చేసినట్టున్నారు ఢిల్లీలో. యాక్చువల్గా విషయం ఏంటంటే దేశం మొత్తంలో అతిపెద్ద మెట్రో లైన్ ఉంది ఢిల్లీలో, 350 వరకు కిలోమీటర్లు. మనది ఇంకా 60-50 అంతే. అంటే మనం సిటీయే కదా. ఢిల్లీ అంత ఉంది మెట్రో. అక్కడ ఎక్కువ మంది ఏం వాడట్లా. ఈ పైగా ఈ వెహికల్స్ కూడా వాడుతున్నారు. వెహికల్స్ వల్ల కాదు ఈ కాలుష్యం, ఇక్కడ నుంచి వచ్చేది వాళ్ళకి తెలియదు. సరే, ఇప్పుడు మన ఇండియాలో కూడా ఇప్పుడు దివీస్ వల్ల ఒకటి ఐడెంటిఫికేట్ చేసాం మనం. కానీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో జీడిమెట్ల, ఉప్పల్, నెక్స్ట్ ఉన్నాయి కాటేదాన్, నెక్స్ట్ ఇంకొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. ఈ ప్రతి చెర్లపల్లి సైడ్ కానీ ఈ ప్రతి ఇండస్ట్రియల్ ఏరియాలో తయారయ్యేవన్నీ ఇవే. నువ్వు బాచుపల్లి తీసుకున్నా అక్కడ అన్ని మెడికల్ ఫార్మసీ ఇవే ఉన్నాయి పెద్ద. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అన్నిట్లోనూ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. దానికి సంబంధించిన విషం వాయువులన్నీ ఇంతకుముందు చెరువుల్లోకి వదిలేస్తే నురగలు వచ్చాయి. నువ్వు కుకట్పల్లికి వెళ్తుంటే చెరువులు, బేగంపేట ఫ్లైఓవర్ కిందకి వెళ్తే చెరువులో నీళ్ళు నురగలు రావడం ఏంటి? మనం చిన్నప్పటి నుంచి మురిగిపోయిన నీళ్ళని పోవడం కూడా చూసాం, కానీ నురుగులు వచ్చింది ఎప్పుడు చూడాల. అంటే ఎంత ఇదో చూడు, అంత వ్యర్థాలు వాటర్లోకి వదలడం, అవన్నీ పోయి చేపలు చచ్చిపోవడం. ఆ చచ్చిపోయిన చేపల్ని ఒడ్డుకు వస్తే ఆడెవడో కలెక్ట్ చేసి మనకు రోడ్డు పెట్టి న్యూ ట్యాబ్ అనగానే మనం మళ్ళీ తినడం. మళ్ళీ యూట్యూబ్ చూసుకొని నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ వేయాలా వద్దా అని చెప్పేసి యూట్యూబ్లో వీడియోలు తీసుకొని పెట్టుకుంటూ తింటున్నాం. అప్పుడు చావలే నువ్వు, అప్పుడు తిన్న వెంటనే పుట్టుకైతే అనవు. కాకపోతే నీ ఆయుష్ మెల్లిమెల్లిగా 100 ఏళ్ళు బతకాల్సిన 120 ఏళ్ళు బతకాల్సిన నీ ఆయుష్ ఏమైందంటే క్రమక్రమంగా 67-70కో ముగింపు పలుకుతున్నావు. ఇప్పుడు అంతెందుకు చిన్నపిల్లలు 10th క్లాస్ చదివే పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వింటూనే కింద పడిపోయి చనిపోతున్నారు. ఎందుకు? ఒకప్పుడు ఒక ఏజ్కి లిమిట్ అయిన హార్ట్ అటాక్స్ ఇప్పుడు యంగ్ ఏజ్ని, టీనేజ్ ఏజ్ని, కిడ్స్ ఏజ్ని కూడా తాకింది అంటే మారుతున్న ఆహారపు అలవాట్లేనా కదా, మారుతున్న కాలమే కదా, మారుతున్న గాలి, మారుతున్న వెలుతురు, మారుతున్న ఇవే, ఇంకేం లేవు. అండ్ ఎంతసేపటికి ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఎక్కడైనా సరే ఇళ్ళ మధ్యలో ఉన్నాయి అంటే మనల్ని డైవర్ట్ చేసే మోటివేషన్ ఏంటంటే మీ అందరికీ ఉద్యోగాలు వద్దు, తయారు చేయకు. సాఫ్ట్వేర్లో ఓకేమా పర్లా, ఇక్కడ పని చేస్తే అక్కడ ఏదో వెలుగుద్ది, ఇట్స్ ఓకే. బట్ ఈ తయారీ వ్యవస్థలన్నీ కూడా ఒక దగ్గర ఉండాలి. ఆ ఒక దగ్గర ఉండి ఆ వేస్టేజ్ అంతా ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇంకో దగ్గర ఉన్న వేస్టేజ్ని అదంతా నువ్వు అందులో వ్యర్థాలన్నీ పోయేలాగా గట్టి ఏదో చేయాలి. దాని నుంచి ఒక ముడి పదార్థం రావాలి, ఎక్కడో పడేయాలి.
రైట్. ఈ సిస్టమ్ రావట్లేదు కదా ఎక్కడ కూడా. అండ్ కొన్ని దేశాలకు అండర్స్టాండింగ్ ఉన్నా కూడా మనకి చెప్పాలంటే నిరుపయోగంగా ఉండే ఐలాండ్స్ ఉంటాయి కదా, మనకు అక్కర్లేదు ఎక్కడో ఉన్నాయి, ఈ వేస్ట్ అంతా కూడా అక్కడ డంప్ యార్డ్లు పెట్టుకోండి. మనకి ఇక్కడే ఉంది డంప్ యార్డ్, యూసుఫ్గూడ కృష్ణకాంత్ పార్క్ వెనకాల ఇదే డంప్ యార్డ్. ఇంకా ఇంకెందుకు అక్కడ చెత్త తీస్తున్నావు, అక్కడే కాలుస్తున్నావు, ఉన్న వాళ్ళందరూ అక్కడే పోతున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పటి నుంచి ఈ ఒక్క ల్యాబ్ అని కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా వాటి వ్యర్థాలపైన జనాలు ఫోకస్ పెట్టాలి, అధికారులకు కూడా చెప్పాలి. ఎంతసేపు ఉద్యోగాలు అని టర్న్ చేయడం కాదు, ఆ వ్యర్థాల వల్ల మొత్తం ఎంత నష్టపోతున్నారు, పోతుంటే ఇప్పుడు కల్కి 2098 ఏడి సినిమా చూసావా, మొత్తం అంత బేర్ భూమి ఎందుకు తయారైంది? ఇప్పటి నుంచి ఫ్యాక్టరీలు ఉంటే అప్పటికి అలాగే ఇద్ది ఇంకా చెప్పాలి అంటే.